ఇండియా, కెనడా ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? ఎందుకు ఈ దేశాల మధ్య టెన్షన్ నడుస్తుంది? ఖలిస్తాన్ వివాదం దీనికి కారణమా? కెనడాకి ఖలిస్తాన్కి సంబంధం ఏంటి? చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ స్టోరీస్. ఖలిస్తాన్ సిఖ్లకు ఒక ప్రత్యేక దేశం కావాలన్న కోరిక నుండి పుట్టిన ఒక పేరు. ఖాల్సా అనే ఒక పంజాబీ పదం నుండి పుట్టిందే ఈ ఖలిస్తాన్. ఖాల్సా అనేది సిక్కుల ఒక కమ్యూనిటీ. వాళ్లకు గురు గోబింద్ సింగ్ ముఖ్యమైన గురువు. 1930 నుండి 1940లలో మొదలైన ఈ ఖలిస్తాన్ ఉద్యమం ఇందిరాగాంధీ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్తో మళ్లీ ఊపందుకుంది. ఇందిరాగాంధీ హత్య కూడా ఆ ఖలిస్తాన్ ఏర్పడాలి అనుకునే వాళ్ల పనే. శిరోమణి అకాలీదళ్ అనే రాజకీయ పార్టీ ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేసే పార్టీ. 1947లో పంజాబ్ విభజనకు ముందు జరిగిన సుదీర్ఘ చర్యల్లో స్వతంత్ర సిక్కు రాజ్యం అనే ఆలోచన ప్రముఖంగా కనిపించింది. పంజాబ్లోని ఇతర నివాసితులకు సంబంధించి సిక్కు జనాభా సంఖ్య బలం లేకపోవడం వల్ల ఇది ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనగా మారింది. 1970లు మరియు 80లలో ఖలిస్తాన్ను సృష్టించేందుకు జరిగిన హింసాత్మక వేర్పాటువాద ఉద్యమం పంజాబ్ను ఒక దశాబ్దం పాటు స్తంభింపజేసింది. దీనికి ఆల్ ఇండియా సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్ నుండి మద్దతు లభించింది మరియు సంత్ జర్నల్ సింగ్ భింద్రన్వాలే అత్యంత ప్రభావవంతంగా నడిపించారు. రోజుకు 2 సార్లు గురుద్వారాలో ఖలిస్తానీ ఏర్పాటువాదాన్ని బోధించేవారు. అయినా ఉద్యమ స్ఫూర్తి అంతలా రగిలించలేకపోయారు. అయితే వాళ్ళు ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. జర్నల్ సింగ్ భింద్రన్వాలే ఒక ప్రజాకర్షక నాయకుడు. అతను సిక్కుల అసలైన వాయిస్గా తనను తాను నిలబెట్టుకున్నాడు. అతను 1977లో ధామ్దామి తక్సల్కు అధిపతి అయ్యాడు మరియు అతని ఆవిర్భావం ఏప్రిల్ 13, 1978న అమృత్సర్లో 13 మంది సిక్కులు చంపబడిన నిరంకారి సిక్కు ఘర్షణ తర్వాత ప్రారంభమైంది. 1980ల నాటికి భింద్రన్వాలే యొక్క అప్పీల్ ఎంత పెరిగిందంటే అతను ప్రభుత్వానికి సమస్యగా మారడం ప్రారంభించాడు. ఆయనకు యూత్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. 1982లో సంత్ హర్చంద్ సింగ్ లాంగోవాల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ ప్రారంభించిన ధరం యుద్ధ మోర్చాలో జర్నల్ సింగ్ భింద్రన్వాలే భాగం. ఇది ఆనంద్పూర్ సాహిబ్ రిజల్యూషన్ను అమలు చేయాలని కోరింది. ఇది యూనియన్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రానికి ఎక్కువ స్వయం ప్రతిపత్తిని కోరే పత్రం. భింద్రన్వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లోపల మందుగుండు సామాగ్రి మరియు అతని అనుచరులతో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. పెరుగుతున్న మత ధృవీకరణ మరియు మతపరమైన హింస మధ్య ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని వేర్పాటుతో సమానమని ప్రకటించింది. 1984లో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్తో ఖలిస్తానీలను రెచ్చగొట్టింది. ఆ భింద్రన్వాలేను పట్టుకోవడానికి దాన్ని ఒక ఆయుధంగా వాడింది ఇందిరాగాంధీ. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లోకి మిలిటరీ ఫోర్స్ చొరబడడం ఆ సిక్కులకు రుచించలేదు. గోల్డెన్ టెంపుల్పై దాడిని ప్రపంచవ్యాప్తంగా సిక్కులు తీవ్రంగా విమర్శించారు మరియు అనేక మంది సిక్కులు పరిపాలనా పదవులకు రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ హత్యకు బీజం వేసింది ఈ బ్లూ స్టార్ ఆపరేషనే. ఆపరేషన్ బ్లూ స్టార్పై పాతుకుపోయిన కోపం కొత్త తరం సిక్కులలో కొందరిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఖలిస్తాన్ ఉద్యమం విదేశాల్లోని కొన్ని సిక్కు సంఘాలలో కొనసాగుతోంది మరియు వారు భారతదేశంలో కూడా దానిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ బిల్లుల వ్యతిరేక నిరసనల సమయంలో నిషేధిత ఖలిస్తానీ అనుకూల గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఎస్ఎఫ్జే నిరసనలను ఉపయోగించుకొని భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిందని భారత ప్రభుత్వ ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ ఖలిస్తాన్కు సంబంధించిన వివరాలు. కానీ కెనడా దేశానికి ఈ ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధం ఏంటి? భారత్ కెనడా మధ్య రిలేషన్స్ ఎందుకు దెబ్బతిన్నాయి? కెనడా ఎందుకు భారత్ను రెచ్చగొడుతోంది? భారత్ ఎలా దానికి బదిలిస్తోంది? ఇప్పుడు చూద్దాం. హర్దీప్ సింగ్ నిజ్జర్ ఒక ఖలిస్తానీ సపోర్టర్. ఖలిస్తాన్ అనే ఒక దేశం ఏర్పడి తీరాలి అనుకునే ఒక బలమైన ఖలిస్తాన్ వాది. అతని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది. అంతేకాదు అతనికి ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.
ఈ దేశంలో పుట్టి పరాయి దేశపు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయడం, వాళ్ళ యాక్టివిటీస్లో పాల్గొనడం వంటివి చేసేవాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అనే సంస్థకు ఇతను చీఫ్. భారత్లోనే పుట్టిన అతను 1997లోనే కెనడా వలస వెళ్ళిపోయి అక్కడ ప్లంబింగ్ పని చేసేవాడు. 2007లో కెనడా సిటిజన్గా మారాడు. అతని వృత్తితో పాటు ఈ ఖలిస్తాన్ వాదాన్ని ప్రచారం చేయడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాడు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే సంస్థతో కూడా అతనికి లింక్స్ ఉండేవి. బ్రిటిష్ కొలంబియాలో ట్రైనింగ్ క్యాంప్ నడిపేవాడని, అలాగే హత్యలు, బాంబ్ బ్లాస్ట్లతో సంబంధాలు ఉన్నాయని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇతన్ని ఒక టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసింది. అయితే కెనడా ఇతనికి ఆశ్రయం ఇచ్చింది. ఇతని కార్యకలాపాలకి కెనడా ఒక కేంద్ర స్థానం అయింది. భారతదేశానికి చెందిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్నోసార్లు ఎక్స్ట్రాడిషన్ అంటే నిజ్జర్ను భారత్కు అప్పగించాలని అడిగింది. నిజ్జర్ మాత్రమే కాదు, కెనడాలో భారత మూలాలు ఉన్న ఖలిస్తానీ మిలిటెంట్స్ను భారత్కు అప్పగించాలని కోరింది. శాంతి భద్రతలు కాపాడడానికి ఇలా చేయడం అత్యవసరం అని చెప్పినా కూడా కెనడా లెక్క చేయలేదు. ఇప్పుడు నిజ్జర్ లాంటి ఖలిస్తానీలకు కొమ్ము కాస్తూ వచ్చింది. ఈ పంజాబ్కి సంబంధించిన ఖలిస్తాన్ మద్దతుదారులని వెనకేసుకురావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఓట్ బ్యాంకు. కెనడాలో 2.1% జనాభా సిక్కులు. వాళ్ళలో చాలామంది కన్జర్వేటివ్ పార్టీకి, ఇంకొందరు లిబరల్ పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓట్ల కోసం, అలాగే ఆ సిక్కుల మద్దతు పొందడం కోసం వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. కెనడా ప్రధాని అయిన ట్రూడోకి నైతిక విలువలు కూడా లేవని కెనడాలో ప్రతిపక్షం ఆరోపణ. వేరే తప్పులని, దొంగ పాస్పోర్ట్స్తో వచ్చిన వాళ్ళని సమర్థించడంతో ఆ వ్యవస్థలో ఉన్న లోపాలని ప్రపంచం దృష్టికి రాకూడదు అని ఇలా వేరే దేశం మీద నిందలు వేస్తోంది అని కెనడాలో ప్రతిపక్షం అభియోగం. కెనడా చేసిన తప్పులని భారత ప్రభుత్వం ఎత్తి చూపింది. కానీ కెనడా వ్యవహారంలో ఎలాంటి మార్పు రాలేదు. లిబరల్ పార్టీకి ఒకప్పుడు ఈ సిక్కుల సపోర్ట్ తక్కువగా ఉండేది. అందుకే రాజకీయ లబ్ధి కోసం ట్రూడో ఇలా చేస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇది నిజమయ్యే అవకాశం లేకపోలేదు. కెనడాలో సిక్కులు ఎంత పవర్ఫుల్ అంటే వారి నుండి పార్లమెంట్కి 10ల సంఖ్యలో ఎంపీలు ఎన్నిక అయ్యేవారు. జూన్ 18, 2023న బ్రిటిష్ కొలంబియాలోని సిక్కు దేవాలయం గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. 18 సెప్టెంబరు 2023న కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, కెనడియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భారత ప్రభుత్వ ఏజెంట్లు మరియు నిజ్జర్ హత్యకు మధ్య సంభావ్య సంబంధానికి సంబంధించిన విశ్వసనీయ ఆరోపణలను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. హత్య తర్వాత కెనడా ఒక భారతీయ డిప్లొమాట్ను దేశం నుండి బహిష్కరించింది. అయితే భారత ప్రభుత్వం నిజ్జర్ హత్యలో ప్రమేయాన్ని ఖండించింది మరియు ప్రతీకార చర్యగా కెనడియన్ డిప్లొమాట్ను బహిష్కరించింది. ఇది ఇక్కడితో ఆగలేదు. భారత్కు చెందిన మరో 6 డిప్లొమాట్స్ని ఈ నెలలోనే బహిష్కరించింది. కానీ ఒక్క బలమైన సాక్ష్యం కూడా కెనడా భారత్కు చూపించలేదు. కెనడా చేసిన పనిని సాటి కెనడా వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఒక ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ అయిన మిస్టర్ టౌహే కెనడాలో మాజీ ప్రధాని అయిన స్టీఫెన్ హార్పర్ ఎంత చక్కగా ఇండియాతో సంబంధాలు మెయింటైన్ చేసేవారో చెప్పుకొచ్చారు. అయితే కెనడా దేశం చేసిన తప్పులేంటో ఇప్పుడు టూకీగా చూద్దాం. నిజ్జర్కు వివిధ ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్న విషయం తెలిసినా కూడా అతనికి ఆ దేశంలో స్థానం కల్పించడం, భారత్ ఎన్నిసార్లు అతన్ని అప్పగించాలని అడిగినా కూడా ఒప్పుకోకపోవడం, నిజ్జర్ని అప్పగించకుండా ఉండడానికి అతన్ని నో ఫ్లై లిస్ట్లో పెట్టడం, అతను రవిశర్మ అనే పేరుతో నకిలీ పాస్పోర్ట్తో టొరంటో అధికారులకు దొరికినా కూడా చర్యలు తీసుకోకుండా అతనికి ఆశ్రయం ఇవ్వడం, అతను బ్రిటిష్ కొలంబియన్ యువతిని ఇమిగ్రేషన్ స్పాన్సర్షిప్ కోసం వివాహం చేసుకుంటే అది మోసపూరితమని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం, నేర ప్రవృత్తి ఉన్న అతనికి పౌరసత్వాన్ని ఇవ్వడం, ఎలాంటి విచారణ లేకుండా భారత్పై నిందలు వేయడం, ఇలాంటి పనులతో భారత్తో ఉన్న సంబంధాలకు గండికొట్టింది కెనడా ప్రభుత్వం. ఇదివరకే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కెనడా సంబంధాలు కెనడా చర్యలతో ఇంకా బలహీనపడింది. ఇప్పుడు భారత ప్రభుత్వం కెనడా పౌరులకు వీసాలు ఇవ్వడం నిలిపివేసింది. భద్రతా విషయంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవనేది భారత ప్రభుత్వం ఆలోచన. కెనడా చేసిన ఈ పని బిజినెస్ లావాదేవీలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. భారత్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్
కెనడా హిపోక్రసీతో వ్యవహరిస్తోంది అని అభిప్రాయపడ్డారు. అంతేకాదు కెనడా 2 నాలుకల ధోరణితో ప్రవర్తిస్తోంది అని అన్నారు. వాళ్ళ డిప్లొమాట్స్ని ఒకలాగా, పక్క దేశం డిప్లొమాట్స్ని మరొకలాగా చూస్తారని ఆయన అన్నారు. ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.